అనగనగా ఒక ఊళ్ళో రాము అనే బాలుడు ఉండేవాడు. రాము వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. రాము పెద్ద అయ్యే వరకు ఊరందరూ రోజుకొకరు ఆహారం ఇస్తూ తనని పెంచేవారు. కొన్ని రోజులకి రాము పెద్ద అయ్యాక పనికి వెళ్ళడం ప్రారంభించాడు. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి ఊరంతా తిరిగి అమ్మి వచ్చిన డబ్బులతో ఆహారాన్ని వండుకొని తినేవాడు. ఇలా రాము తన కష్టపడి వచ్చిన డబ్బులతోనే తినేవాడు. చాలా నిజాయితీగా ఉండేవాడు. వేరే వాళ్ళను చూసి అన్ని పనులు నేర్చుకుంటూ తను గొప్పగా బతకాలని అనుకునేవాడు. అలా రోజు కట్టెలు అమ్ముతూ వచ్చిన డబ్బులతోనే తన ఇంట్లోకి గడుపుకుంటూ మళ్ళీ పక్కన కొత్త డబ్బుని పోగు చేసుకునేవాడు. అలా రోజు కష్టపడుతూ కట్టెలు కొడుతూ ఉండేవాడు. డబ్బులు లేని వాళ్ళకి, తనలాంటి పేదవాళ్ళు, అనాథ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కట్టెలను ఊరికనే ఇచ్చేవాడు. వాళ్ళ దగ్గర నుండి డబ్బు ఏమి తీసుకోకుండా కట్టెలను రోజు ఇచ్చేవాడు. అలా తన మంచి గుణాన్ని అందరూ మెచ్చుకునేవారు ఊరంతా. రాము కట్టెలు కొట్టుకొని అమ్మడానికి ఊళ్ళోకి వెళ్ళినప్పుడు తన వయసు వాళ్ళు స్కూల్కి వెళ్ళడం మరియు ఆడుకోవడం చూసి తను చాలా బాధపడేవాడు. నాకు కూడా అమ్మ నాన్న ఉంటే నేను కూడా వాళ్ళలాగే సంతోషంగా ఉండేవాడిని, ఇలా కష్టపడకుండా ఉండేవాడిని, చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ బాగా సంపాదించేవాడిని. ఇప్పుడు చదువుకుందామంటే కూడా నా దగ్గర డబ్బులు లేవు, మరియు ఎవరు చదివిపిస్తారు నన్ను? అమ్మ నాన్న ఉంటే అయితే వాళ్ళు చదివిపించేవారు. నేను కట్టెలు అమ్ముకొని డబ్బు సంపాదిస్తేనే ఈ మాత్రం డబ్బు సంపాదిస్తున్నా, కొంచెం తినగలుగుతున్నా, లేదంటే ఎప్పటిలాగే అడుక్కొని తినేవాడిని. మళ్ళీ ఎవరు విలువ ఇచ్చేవారు కాదు. ఇప్పుడైనా కొంచెం విలువ ఇస్తున్నారు, నా కాళ్ళ మీద నేను నిలబడ్డాని. ఇంకా వేరే ఏదైనా పని నేర్చుకొని బాగా డబ్బులు సంపాదించుకొని ఇల్లైనా కట్టుకోవాలి. ఈ చెట్టు కింద ఎన్ని రోజులు ఉంటాను ఒంటరిగా? ఈ చెట్టు కింద వానకి ఎండకి అలాగే భరించాల్సి వస్తుంది. అప్పుడంటే చిన్నప్పుడు అందరూ రోజు కొన్ని రోజులు కొందరి ఇంట్లో ఉండేవాడిని. ఇప్పుడు పెద్ద అయ్యాను కాబట్టి ఎవరు ఉండనివ్వట్లేదు. ఇప్పటికైనా ఏదైనా ఇల్లైనా ఏదైనా గుడిసైనా వేసుకోవాలి. నేను కష్టపడి సంపాదించి ఏదైనా పని నేర్చుకోవాలి, ఇంకా ఎక్కువ. ఈ కట్టలు బతకలేను అని ఆలోచనలో పడతాడు. అలా ఆలోచిస్తూ నాకు ఎవరైనా ఏదైనా పని ఇస్తారా, ఏం పని చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడంటే ఎండాకాలం ఏదోలా చెట్టు కింద గడిచిపోతుంది. సాయంకాలం చాలా చల్లగా ఉంటుంది, నిద్రపోతున్నాను. కానీ వచ్చేది వర్షాకాలం. వర్షాకాలంలో ఎక్కడ ఉండాలి? అసలు వర్షాలు పడితే ఇక్కడ ఉండలేను. ఏదైనా ఇల్లైనా చూసుకోవాలి. ఎలా దేవుడా అని బాధపడుతూ ఉన్నాడు రాము. అలా బాధపడుతూనే ఆలోచిస్తూ సరేలే, ఊళ్ళో అందరికీ చెప్తాను ఏదైనా పని కావాలని. పని దొరికే వరకు ఇప్పుడైతే ఎక్కువ టైము కట్టెలు కొట్టుకొని వచ్చి తిరిగి అమ్ముతాను. బాగా ఇంతకన్నా ఎక్కువ కట్టెలు కొట్టుకొని వచ్చి అమ్ముతాను. అలానైనా డబ్బులు కొంత ఎక్కువ వస్తుందేమో చూస్తాను. అలా ఎవరైనా ఇల్లు అద్దెకిస్తారో చూడొచ్చు వర్షాకాలం. ఆ తర్వాత ఈ పని చూసుకున్న తర్వాత ఇల్లు ఏమైనా కొనుక్కోవచ్చు అని కట్టెలు కొట్టడానికి వెళ్తాడు. అక్కడ కూడా అలానే ఆలోచిస్తూ ఉంటాడు. కట్టెలు కొట్టడానికి మనసు ఒప్పక అలా ఉండగా ఒక పెద్ద పాము చెట్టు పక్క నుండి అలా వస్తూ ఉంటుంది తను ఉన్న దగ్గరికి. అలా ఆ పాము తన ముందు నుంచే వెళ్ళిపోతుంది. రాముని చూస్తూనే ఇలా బాధపడుతున్నాడు ఏంటి అడుగుతాను అనుకుంటూ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి మళ్ళీ వెనకకు వచ్చి, రాము ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు, అలా ఉన్నావేంటి రాము, నాకు చెప్పు, నేను ఏదైనా ఇస్తాను, నీ సమస్య పోయేలాగా చెప్పు రాము, ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతూ ఉంది నాగకన్య. అప్పుడు రాము తన బాధనంతా చెప్తాడు. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు, నేను ఒంటరి వాడిని, ఇక్కడ కట్టెలు కొట్టుకుంటూ ఊరు తిరిగి అమ్ముకుంటూ బతుకుతున్నాను. అవును రాము, నాకు తెలుసు నువ్వు ఒంటరి వాడు ఇలా చేస్తున్నావు అని నాగకన్య అంటుంది. అవునా, నీకు ఎలా తెలుసు? నేను చూస్తున్నా కదా రోజు నిన్ను, అందుకే నీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను. నీ గురించి నాకు అన్నీ తెలుసు రాము, నిన్ను 2-3 సార్లు వెనకాల వచ్చి కూడా చూశాను. అవునా, నీకు అన్నీ తెలుసా? అవును రాము, ఇదిగో నీకు ఇల్లు కావాలి, నీ ఉండడానికి తినడానికి తిండి కావాలి కదా, నేను ఇది ఇస్తున్నాను, దీన్ని ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని ఇచ్చి నాగకన్య మాయమైపోతుంది. అలా నాగకన్య మనీని ఇచ్చి మాయమైపోతుంది. అప్పుడు రాము ఆ మనీని బండపైన పెట్టి, నాకు ఆహారాన్ని ఇవ్వవా,
మరియు నాకు ఒక మంచి ఇల్లుని ఇవ్వవా అని అడుగుతాడు. అలా అడగగానే మంచి ఇల్లు వస్తుంది. రాము అదే ఇంట్లో ఉంటూ తనకు కావలసినప్పుడల్లా ఆహారాన్ని ఆమెని అడుక్కుంటూ తింటూ ఉంటాడు. మనీ అడగగానే తనకి కావాల్సిన ఆహారాన్ని ఇస్తుంది. చాలా సంతోషంగా ఉంటాడు. నాగకన్య చాలా నాకు సహాయం చేసింది, తనకు ధన్యవాదాలు చెప్పాలి. ఈ మనీ వల్ల నాకు అన్నీ వచ్చాయి. ఇక నేను ఇప్పుడైనా స్కూల్కి వెళ్ళాలని ఆలోచించాలి. మరియు నేను చేసే పనిని అయితే వదిలేయద్దు. ఈ మనీ వల్ల నేను సంతోషంగా ఉన్నానని నేను చేసే పనిని వదిలేస్తే మళ్ళీ నాకు బద్ధకం మొదలవుతుంది. నేను స్కూల్కి వెళ్ళే వరకు నేను కట్టెలు అలాగే ఎప్పటిలాగే కొట్టుకొని వచ్చి అమ్ముతాను అని అడవికి వెళ్తాడు రాము. రాము అలా ఎప్పటిలాగే అడవికి వెళ్ళి అడవిలో కట్టెలు వెతుక్కొని ఎండిపోయిన చెట్లను వెతుక్కొని కట్టెలు కొట్టి మళ్ళీ ఊరికి తీసుకెళ్ళి అమ్మాలనుకుంటాడు. అలా మెల్లగా అడవిలోకి వెళ్తూ ఉంటాడు రాము. మళ్ళీ ఆ నాగకన్య కనిపిస్తే తనకి ధన్యవాదాలు చెప్తామని వెతుక్కుంటూ మెల్లగా నడుస్తూ అడవిలోకి వెళ్తుంటాడు. అలా వెళ్తుండగా ఆ అడవిలో తనకి నాగకన్య కనిపించిన ప్రదేశాన్ని చూసి మరోసారి గుర్తు చేసుకుంటాడు. తను చాలా మంచిది, నన్ను రోజు గమనిస్తూ ఉండి నేను కష్టపడేది చూస్తూ ఉండి నాకు సహాయం చేయాలని చేసింది అని తన గురించి ఆలోచిస్తూ కట్టెలను కొడుతూ ఉంటాడు రాము. ఈరోజు కనిపిస్తే తనకి ఎట్లాగైనా ధన్యవాదాలు తెలపాలి, తనకి ఏదైనా సహాయం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా కట్టెలు కొట్టడం అయిపోయాక ఎప్పటిలాగే ఊర్లోకి వెళ్ళి కట్టెల్ని అమ్ముకొని వస్తాడు. ఈ కథ నీతి, మనకెన్ని డబ్బులు వచ్చినా మనకెంత ధనం ఉన్నా అత్యాశకి లోను కాకూడదు, మనం చేసే పనిని మర్చిపోకూడదు. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.